తొడేలు బయటికి వెళ్ళింది, తొడేలు గుండెలు అదరాలి. సరేనా? జై కాంగ్రెస్. తొడేలు బయటికి వెళ్ళింది, తొడేలు గుండెలు అదరాలి. సరేనా? జై కాంగ్రెస్. ఇంతకాలం శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు అనేవాళ్ళు ఆయన పెద్ద మనిషి అని. ఇక ఆయన పెద్ద ఆయనను కాదో నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్న మా మిత్రులను, ప్రజాపాలన ఎందుకు పోవాలి? ఫామ్ హౌస్ల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ఇంతకాలం ముసుగు తోడుకొని బతికాడు, ఈ నాలుక ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వో నేను వచ్చే ఎన్నికల్లో, నువ్వో నేనా ప్రజాపాలన పాపాల భైరవుడా? సంవత్సరం తిరిగే లోపలనే 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన చరిత్ర ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీది. ఈరోజు దేశానికే మనం ఆదర్శంగా నిలబడ్డాం. మిత్రులారా, ఇవాళ ఆనాడు చెప్పిన మాటలు కాదు, చెప్పినవే అదే విధంగా ఈనాడు రైతు భరోసా పథకం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పోయినసారి రైతు ఖాతాల్లో వేసి తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన రైతులకు రైతు భరోసా వేసినాం. ఈనాడు కూడా రైతు భరోసాలో భాగంగా మొదటి విడతగా 3,500 కోట్లు, రెండవ విడత 2,200 కోట్లు, మొత్తం 5,700 కోట్లు ఈరోజు రైతుల ఖాతాలో రైతు భరోసా వేసి వచ్చే నెలలో ఇంకా 3,300 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈనాడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. మిత్రులారా,